ఓం శ్రీమాత్రే నమః. ఆది పరాశక్తి అమ్మవారు హిందూ పురాణాల ప్రకారం సర్వశక్తిమంతురాలైన దేవత, పరబ్రహ్మ స్వరూపం. శాక్తేయంలో ఆది పరాశక్తే పరమ సత్య స్వరూపంగా గుర్తింపబడింది. ఆమె సృష్టి, స్థితి, లయకర్త మరియు అంతిమ శక్తిగా భావించబడుతుంది. ఆమెను దుర్గా, పార్వతి, లక్ష్మి, సరస్వతి వంటి అనేక రూపాల్లో పూజిస్తారు. ఆదిశక్తి దృష్టికి మూలాధారమైన శక్తిగా పురాణాలు కనిపించాయి. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, దేవి మహత్యం వంటి గ్రంథాల్లో ఆమె గొప్పతనాన్ని వర్ణించారు. భాగవత పురాణం ప్రకారం ఆదిశక్తి పరమేశ్వరుడి నుండి ఉద్భవించి ఈ జగత్తును నిర్మించడానికి, పాలించడానికి మరియు లయానికి కారకురాలైంది. ఆమెను త్రిగుణాత్మిక శక్తిగా పరిగణిస్తారు. దేవి భాగవత పురాణంలో ఈ సమస్త సృష్టి యొక్క మూల సృష్టికర్త, పరిరక్షకురాలు, వినాశకారి ఆది పరాశక్తి అని తెలియచేయబడింది. అయితే అనంత విశ్వానికి అధినేత్రి అయిన ఆది పరాశక్తి రూపం లేనిది నిర్గుణ బ్రహ్మ అనే వాదన కూడా ఉంది. ఈ వాదన ప్రకారం ఆది పరాశక్తి ఒక దివ్యమైన, స్వచ్ఛమైన, శాశ్వతమైన చైతన్యము. ఆదిమ శక్తి తనే కావటం మూలాన ఇతర దేవతలకి కూడా తనే మూలము. కావున ఆది పరాశక్తి అఖండ సత్యం. ఈ శక్తి దానికై అదే సంపూర్ణం. ఆది పరాశక్తి భర్త లేనిది. కానీ ఈ జగత్తుకి శివుణ్ణి ఆహ్వానించటానికి తాను స్త్రీ రూపంలో జన్మించింది. హిందూ మతంలో ఆది పరాశక్తి అనగా ఈ సమస్త విశ్వాన్ని నడిపించే ఒక దివ్య శక్తి. స్త్రీ యొక్క సృజనాత్మక శక్తికి దైవత్వాన్ని ఆపాదించే ఒక భావన. భూభాగంపై ఆది పరాశక్తి ప్రాథమికంగా ఫలవంతమైన స్త్రీ స్వరూపంలో అవతరించినను పురుషావతారంలోనూ ఆ శక్తి నిగూఢంగా దాగి ఉంది. సృష్టికే కాక సకల మార్పులకి కూడా శక్తే మూలం. శక్తే దైవత్వానికి ఉనికి. శక్తే విముక్తి. మానసిక, ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించే శక్తి యొక్క రూపాంతరమైన కుండలిని శక్తికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏ ఆధారం అవసరం లేకుండా స్వతంత్రంగా ఉండటంలోనూ, సమస్త సృష్టిపై ఆధారితమై ఉండటంలోనూ శక్తే కీలకం. శక్తి ఆరాధనలోనూ, శైవములోనూ ఆది పరాశక్తి సర్వశక్తిమంతురాలిగా పూజించబడుతోంది. సాక్షాత్ పరమశివుడి స్త్రీ రూపమే ఆది పరాశక్తిగా, ఈ రూపమే మహాదేవిగా, పార్వతీదేవిగా గుర్తింపబడుతోంది. పార్వతీదేవిగా అవతరించే ముందు ఆది పరాశక్తి హిమాలయ పర్వత మహారాజుకి ప్రత్యక్షమై తనని తాను పరిచయం చేసుకొని అతనికి దివ్యోపదేశము చేసి అనంత జ్ఞానాన్ని ప్రసాదించింది. వేదములలోని పదములతో పరాశక్తి అయిన తనకి ఆద్యాంతాలు లేవని వివరించింది. విశ్వంలో తానే అఖండ సత్యమని తెలిపింది. ఈ విశ్వమంతయు తన సృష్టియేనని, తనే పరబ్రహ్మ స్వరూపమని రహస్యం తెలిపింది. జయం, విజయం తానేనని, వాటి రూపాంతరాలు కూడా తానేనన్న సత్యము తెలిపింది. బ్రహ్మ తన స్పష్టమైన రూపాంతరమేనని, విష్ణువు తన అస్పష్టమైన రూపాంతరమని, శివుడు తన అతిశయ రూపాంతరమని తెలిపింది. ఎవరూ కని విని ఎరుగని తన రూపాన్ని హిమాలయ పర్వత మహారాజుకి చూపింది. సత్యలోకాన్ని తన నుదుట, విశ్వాన్ని తన కురులలో, సూర్యచంద్రులను తన కళ్ళుగా, 4 దిక్కులను తన కర్ణాలుగా, వేదాలనే తన పలుకులుగా, మృత్యువు, అనురాగం, భావోద్రేకాలను తన దంతాలుగా, మాయను తన చిరునవ్వుగా చూపింది. ఆమె శివుడి సహధర్మచారిణిగా పూజించబడుతోంది. శివుడు నిర్గుణతత్వం కాగా ఆదిశక్తి అతనికి సహచర్యాన్ని అందించి జగత్తును నడిపించే శక్తిగా అవతరించింది. ఆది పరాశక్తి ముఖ్య అవతారాలు: సత్యయుగంలో మహాకాళిగా అవతరించి మధుకైటప రాక్షసులను సంహరించింది. త్రేతాయుగంలో సీతాదేవిగా శ్రీరాముని భార్యగా అవతరించింది. ద్వాపర యుగంలో రుక్మిణిగా, సత్యభామగా శ్రీకృష్ణుని భార్యగా అవతరించింది. కలియుగంలో అనేక గ్రామ దేవతల రూపాల్లో భక్తులను రక్షిస్తోంది. ఆది పరాశక్తి అమ్మవారి ముఖ్యమైన ఆలయాలు: కంచిలో కామాక్షి దేవాలయం, మదురైలో మధుర మీనాక్షి ఆలయం, వారణాసిలో విశాలాక్షి ఆలయం, కలకత్తాలో కాళీఘాట్ కాళీమాతగా అవతరించారు ఆది పరాశక్తి. ఆది పరాశక్తి అమ్మవారిని నవరాత్రులలో విస్తృతంగా పూజిస్తారు. దసరా ఉత్సవాలు ఆమె త్రిగుణ శక్తులను పూజించడానికి గొప్ప అవకాశంగా భావిస్తారు హిందువులు. సప్తమాత్రికలు అయిన బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి,
కౌమారి, వారాహి, చాముండిలు, బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఇంద్రుడు, స్కందుడు, వరాహుడు, నరసింహుల సహధర్మచారిణులు శక్తి స్వరూపాలు. అసురులతో శక్తి చేసిన యుద్ధానికి సప్తమాతృకలు సహాయ సహకారాలు అందించారు. దక్షిణ భారత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో ఆదిపరాశక్తి అమ్మలగన్న అమ్మగా, పెద్దమ్మ తల్లిగా పూజలందుకుంటోంది. ఆదిపరాశక్తి యొక్క వివిధ అవతారాలకి దక్షిణ భారతదేశంలో పలు ప్రదేశాలలో పలు ఆలయాలున్నాయి. గ్రామీణ ప్రజలు అమ్మవారే గ్రామాన్ని రక్షిస్తుందని, ఊరి బాగోగులను చూసుకుంటుందని, దుష్ట శిక్షణ చేస్తోందని, రోగాలని నయం చేస్తుందని నమ్ముతారు. సంవత్సరానికి ఒకసారి అమ్మవారి జాతరలని అత్యంత ఉత్సాహంగా నిర్వహిస్తారు. గంగమ్మ తల్లి, కామాక్షమ్మ, కనకదుర్గ, లక్ష్మీదేవి, మీనాక్షి, ఎల్లమ్మ, పోలేరమ్మ, పేరంటాలమ్మ వంటివన్నీ ఆది పరాశక్తి యొక్క రూపాంతరాలకి కొన్ని ఉదాహరణలు. అమ్మవారిని భక్తి, శక్తి, ధైర్యం, విజయం, జ్ఞానానికి సంకేతంగా పూజిస్తారు. ఆది పరాశక్తి అనుగ్రహం కలిగిన వారికి మోక్షం కూడా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఓం శ్రీమాత్రే నమః. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.